ఇవాళ నాకు అండగా నిలిచి ఇవాళ నేను బయటకు వచ్చి నా వాయిస్ వినిపిస్తున్నా అంటే ఇందులో ప్రధానంగా కొంతమంది పేర్లు ఉన్నాయి. కొంతమంది నా వెనకాల నిలబడ్డారు. ఆఫీస్ని ఎత్తుకపోయినప్పుడు, ఆఫీస్ని షిఫ్ట్ చేసినప్పుడు, పోలీసులే దొంగల లెక్క న్యూస్ లైన్లో పడ్డప్పుడు, మొత్తం లూటీ చేసినప్పుడు నా వెనకాల నిలబడి నాకు నా గొంతుకై వినిపించి ఆ ఆఫీసు సిచ్యువేషన్ని ప్రజలకు చూపించినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి సోదరీమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంట్లో మా మీడియా రంగంలో మా జర్నలిస్టులుగా ఉన్నటువంటి కొంతమంది నాకు సహాయం చేసిర్రు. అంటే వాళ్ళ మాట రూపంలో సహాయం చేసిర్రు. న్యూస్ లైన్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు చూపించిర్రు వాళ్ళ వేదికల మీద. సో కాబట్టి వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి బాధ్యత, ఆ గురుతర బాధ్యత నా మీద ఉంటుంది. 100% వాళ్ళకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. 100% వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఒక ధన్యవాదం చెప్పేసి దూరం చేసేటువంటి అది కాదు. అందరూ కూడా, ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా నాకు ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి సపోర్ట్ రాకుండా ఏ రకంగా ప్రయత్నాలు చేసిర్రో మనం చూస్తూనే ఉన్నాం. కానీ నా ఆఫీస్ని కొల్లగొట్టినప్పుడు మాత్రం కొంతమంది వాళ్ళ గొంతు వినిపించారు. నిజంగా కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ వాయిస్ వినిపించినప్పుడు, అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు వినిపించిర్రు. సరే, ఈ రకంగా నేను నా ఆఫీస్ పరిస్థితిని వాళ్ళు వినిపించారు అని చెప్పేసి కొంత నేను అనుకున్నా. ఆ రకంగా అదైంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా మిత్రులారా. అయితే ఈ అంశంలో ఇంకొక 2-3 అంశాలు కూడా చెప్పాలి. అయితే శంకర్ని ఎంత దొక్కాలని ప్రయత్నం చేస్తే అంత పైకి వస్తాడు అనేటువంటి అంశం కూడా ఇప్పటి వీళ్ళకు అర్థమై ఉంటుంది. పాలకులకి టార్గెట్ ఏందనేది కూడా మీకు చెప్తా. సో అందులో ప్రధానంగా ఎవరెవరు నాకు, నా న్యూస్ లైన్కు, నా టీంకు, నా ఛానల్కి, నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ రాసిన నేను ఏఎస్ఆర్ ఆకుల శ్రీనివాసరెడ్డి. సో TS24 న్యూస్ ఛానల్ ఉంది కదా, ఆకుల శ్రీనన్న నిజంగా కూడా నాకు చాలా మనోధైర్యాన్ని ఇచ్చిండు. ఆ అన్నకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. సో దాని తర్వాత సిగ్నల్ టీవీ శివారెడ్డి అన్న. సో వాళ్ళు కూడా మన ఆఫీస్ మీద లూటీ జరిగినప్పుడు ఆయన ఛానల్లో అసలు సరే కేసు పెట్టిర్రు, ఒక కేసులో అరెస్ట్ చేసిర్రు, కోర్టు పరిధిలో ఉన్నది, ఆ అంశము నడుస్తూ ఉన్నది. ఆ కేసుకు సంబంధం లేకుండా ఆయన లోపల ఉండగానే ఈ రకంగా మొత్తం లూటీ చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన వాయిస్ రూపంలో ఆయన ఛానల్లో వినిపించిండు. అందుకే ఆ అన్నకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అన్నతో నాది ఈ ఒక్కరోజు సంబంధం కాదు. దాదాపు మేము 2012 నుంచి కలిసి పనిచేసినాము. V6లో సుదీర్ఘకాలం పాటు ఆయన సీనియర్ రిపోర్టర్గా ఉండే. నేను రకరకాల డిపార్ట్మెంట్లలో పనిచేసిన, నేను డెస్క్లో పనిచేసిన, ప్రోగ్రాంలో పనిచేసిన. సో కాబట్టి మాకు ఒక అనుబంధం ఉన్నది. ఆ అనుబంధంతో కాదు, జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన చూపించిండు. సో కాబట్టి 100% అన్నకు కూడా ధన్యవాదాలు చెప్తా. ఇక ఆకుల సీనన్న గురించి కూడా నేను చాలా చెప్పాలి, కానీ సందర్భం వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తా. బట్ అన్న కూడా చాలా నిలబడ్డాడు నేను న్యూస్ లైన్ కోసము. ఒక తెలంగాణ గొంతుగా వాడికి ఈ రకంగా అన్యాయం చేస్తుంది ప్రభుత్వమే కక్ష కట్టి వాని మీద ఈ రకంగా చేస్తుందని చెప్పేసి ఆయన తన గొంతు వినిపించిండు. సో చాలా నా కోసం కష్టపడ్డాడు, నా కుటుంబానికి కూడా అండగా నిలిచిండు. అన్నకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. దాని తర్వాత ఓకే టీవీ శ్రావ్య, ఈ సోదరిమణి నిజంగా కూడా డేరింగ్ డాషింగ్ జర్నలిస్ట్, ఒక లేడీలలో ఒక డైనమిక్ లెక్క, ఒక వాయిస్ని రేజ్ చేసే దాంట్లో కొంచెము ఆమె గనక ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది వాస్తవము అని చెప్తే మాట ఆ వాస్తవం వైపు ఎంత దూరమైన పోతుంది. అలాంటి శ్రావ్య కూడా మా రిపోర్టరు, మా సీనియర్ కరెస్పాండెంట్, స్పెషల్ కరెస్పాండెంట్ హరితతో కూడా ఆమె ఫోన్ని తీసుకొని మాట్లాడడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా ప్రపంచానికి చూపించడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ చేసి ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిరో కూడా అందులో చూపించడం జరిగింది. ఓకే టీవీ శ్రావ్య గారికి కూడా, ఆ సోదరిమణికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. దాంతోపాటు RJTV రమేష్ అండ్ రాజు, RJTV తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా దూసుకుపోతా ఉన్నదో, ఏ రకంగా ప్రజల వాయిస్ అయి వినిపిస్తూ ఉన్నదో మీ అందరికీ తెలిసే. RJTV లోగో ఏడ కనపడ్డా కానీ ప్రజలు వాళ్ళే వచ్చి మాట్లాడతారు అనే స్టేజ్కి ఆ ఛానల్ అతి తక్కువ కాలంలో ఎదిగింది. సో ఆ ఛానల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు చూస్తూనే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ కనపడతా ఉంటాయి. సో కాబట్టి ఆ సోదరులు కూడా ఇద్దరు నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు కూడా మన కోసం వాళ్ళ వాయిస్ని వినిపించిర్రు. శంకరన్నకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అనేది వినిపించారు. ఎక్కడ కూడా కేసు తదితర అంశాలకు దొరికిపోలేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి ఈ మొత్తం అందరూ కూడా
కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మనం ఎవరం కూడా దాన్ని ఆ లైన్ అతిక్రమించలేదు. కానీ నాకు జరిగినటువంటి అన్యాయం, ఆఫీస్కి జరిగినటువంటి అన్యాయం విషయంలో మాత్రం మాట్లాడారు. దానికి మాత్రం నేను 100% సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇది ఆర్జీటీవీ గురించి. ఆర్జీటీవీ ఏ రకంగా దూసుకుపోతా ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఆర్జీటీవీ మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే చిత్రగుప్తు నేను కొంత విచారం వ్యక్తం చేస్తూ ఉన్నా. నిజంగా కూడా గిరీష్ దారముని అన్న స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఏది ఉంటే అది మాట్లాడతాడు. సో ఆయన కొంత ఒక పార్టీతోటి అఫిలియేటెడ్గా ఉన్నా, బట్ కానీ ఆయన మాత్రము విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా కొన్ని సామెతలు వేస్తూ, కొంత ఇంగ్లీషు హిందీ పదాలు వాడుతూ ఇప్పటి తరానికి అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ చెప్తా ఉంటాడు. ఆ చిత్రగుప్తు అనేటువంటి ఛానల్లో ఆయన కూడా అతి తక్కువ కాలంలో చిత్రగుప్తుని ఒక కల్ట్ని తయారు చేసిండు, ఓ టైప్ ఆఫ్ వ్యూయర్స్ని తయారు చేసిండు. సో దేశభక్తిని నింపేటువంటి ప్రయత్నం చేసిండు. ఆ అన్న కూడా మనకు సపోర్ట్ చేసిండు. ఆ అన్నకు కూడా మనము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సో అలాగే యూనూస్ చిల్కా ప్రవీణ్. సో మిత్రుడితోటి నాకు చాలా కాలము అంటే ఎప్పుడైతే మేము మనోడు తిన్మార్ మనంతో డిఫరై బయటకు వచ్చిన కాడ నుంచి కూడా కొంత మేము కలిసి కొన్ని ప్లాట్ఫామ్లు పంచుకున్నాము. ఇదే న్యూస్ లైన్లో కూడా 1-2 సార్లు మన మీద మన ఛానల్లో కానీ, ఆయన ఛానల్లో మేము కానీ, లేకపోతే మేము ఇంటర్వ్యూలు చేయడం కానీ, ఇట్లాంటివి ఇద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేసినాం. చాలా విషయాలను మాట్లాడినాం అందులో. సో చిల్కా ప్రవీణ్ అన్నకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చిల్కా ప్రవీణ్ అన్న కొంత ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషే, కొంత ఏముంటే అది చెప్పేటువంటి వ్యక్తి. సో అన్నకు కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఆయన కూడా మన వాయిస్ని వినిపించిండు, న్యూస్ లైన్కి జరిగినటువంటి అన్యాయాన్ని చూపించిండు. శంకర్ లోపల ఉన్నప్పుడు ఏ రకంగా ఆఫీస్ని లూటీ చేస్తారు, ఏ రకంగా ఆ ఎంప్లాయీస్ని బజార్ని వేస్తారు, ఆ ఎంప్లాయీస్కి ఉపాధి లేకుండా చేస్తారు అని చెప్పేసి ఆయన వాయిస్ వినిపిస్తూ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ అన్నకు కూడా పేరున ఆ అన్నకు కూడా, ఆ చిల్కా ప్రవీణ్ అన్నకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నిజంగా కూడా చాలాసార్లు అంటే నా మీద అటాక్ అయినప్పుడు, అంతకుముందు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ దాడి అయింది చిల్కా ప్రవీణ్ మీద. అంటే దాడి అయింది, కానీ భయంకరంగా దాడి చేసింది నా మీద. సో చిల్కా ప్రవీణ్ మీద ఫస్ట్ దాడి అయింది. దాడి ఈ కాంగ్రెస్ దుర్మార్గాలు ఈయన నుంచే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ కాంగ్రెస్ చేసే దుర్మార్గాలు అది అంటే ఎట్లా మనుషుల మీద దాడి చేయొచ్చు అనేది ఈయనతో నుంచి స్టార్ట్ చేశారు. ఈయన అయిపోయిన తర్వాత బ్రూటల్గా నా మీద చేశారు, అంటే రక్తాలు వచ్చేటట్టుగా. సో అన్న కొంత చాకచక్యంగా తప్పించుకొని కొంత పారిపోయి రక్తాలు వచ్చేదాకా రానియలే. సెకండ్ టైం మాత్రం చాలా దారుణంగా అటాక్ చేశారు. ఆ వీడియోలు కూడా నేను చూసిన, అప్పటికి చాలా లేట్ వచ్చినాయి ఆ వీడియోలు. సో అది కాంగ్రెస్ బాధితులల్లా ఆయన మొదటి వరుసలో ఉంటాడు చిల్కా ప్రవీణ్ అన్న. ఇక వైఆర్టీవీ రంజిత్ కూడా మనకు సపోర్ట్ చేసిండు, వైఆర్టీవీ రంజిత్ రెడ్డి. సో రంజిత్కి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మిత్రుడు కూడా కొండారెడ్డిపల్లి ఘటనలో కూడా మనోడు బాధితుడే. ఏదైతే మా చేజింగ్ దాంట్లో మనోడిని కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిరు అప్పుడు మేము కొండారెడ్డిపల్లికి పోతే. ఆ మిత్రుడు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇక అలాగే పబ్లిక్ వైబు రజనీకాంత్ అన్న, పుప్పాల రజనీకాంత్ అన్న పబ్లిక్ వైబు, ఆయన ఛానల్లో కూడా మన గురించి చెప్పిండు, మనకు కొంత సపోర్ట్ చేసిండు, ఛానల్ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసినటువంటిది చెప్పిండు. అన్న కూడా నాకు 2-3 సార్లు కాల్ చేసి ధైర్యంగా ఉండు బ్రదర్, ఏం కాదు, 100% నీకు తెలంగాణ సమాజం వెనకాల ఉంటుందని చెప్పేసి చెప్పిండు. అన్నకు కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అలాగే టీఆర్టీవీ తిరుపతి మిత్రుడితో నాకు ప్రత్యక్షంగా ఎప్పుడు అనుభవం లేదు, ఎప్పుడు అది లేదు, బట్ కానీ టీఆర్టీవీ తిరుపతి కూడా మన ఏదైతే మనకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని చూపించే ప్రయత్నం చేసిర్రు, చెప్పిండు, ప్రజలకు వాస్తవాలను వినిపించేటువంటి ప్రయత్నం చేసిర్రు మిత్రులారా. సో టీఆర్టీవీ తిరుపతికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అలాగే ఆకాశం టీవీ కూడా ఈ ఛానల్ ఎవరిది అనేది పర్టికులర్ తెలియదు, ఖమ్మంకి సంబంధించినటువంటి ఒక 2 మిత్రులది నన్ను కలిసిపోయారు. మరి ఆ మిత్రులదేనా లేకపోతే వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారా నాకు తెలియదు, కాబట్టి అక్కడ పేరు రాయలేదు. బట్ ఆకాశం టీవీ మిత్రులు కూడా నాకు సపోర్ట్ చేసిర్రు, మా న్యూస్ లైన్ ఛానల్కి సపోర్ట్ చేసిర్రు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మహేష్ గాడ్సే భారత్ యువసేన అని చెప్పేసి, మహేష్ గాడ్సే మా మునుగోడు ముద్దుబిడ్డ. సో కొంత కట్టర్ అనమాట మనోడు, కొంత లాంగ్వేజ్ కూడా మాస్ లాంగ్వేజ్ ఉంటుంది. మహేష్ గాడ్సే కూడా భారత్ యువసేన ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ ద్వారా న్యూస్ లైన్కి జర్నలిస్ట్ శంకర్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వినిపించిండు. ఇక దాంతోపాటు ఇక నా న్యూస్ లైన్ టీం గురించి నేను ఇప్పుడు చెప్తే కొంత గొప్పలు అనుకుంటారు, కానీ ఇవాళ నేను మళ్ళా నిలబడినా, ఇంత కలబడుతున్నా, మళ్ళీ మాట్లాడుతున్నా అంటే నా టీము నాకు అంత ధైర్యాన్ని ఇచ్చింది. వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్, నన్ను లోపలేసి అరెస్ట్ చేసి జైల్లో వేసినా కానీ దాదాపు ఎన్ని రోజులు
ఒక వారం 10 రోజుల దాకా నడిపించారు. 7 తారీఖు దాకా నడిపించారు. ఎప్పుడైతే 7 తారీఖు నాడు మొత్తం ఆఫీస్ని మన ఏప్రిల్ 7 తారీఖు నాడు ఆఫీస్ మొత్తాన్ని లూట్ చేసి ఎత్తుకపోయారు. ఇంకా మాకు పనిచేయడానికి లేకుండే ఆప్షన్. అప్పటి నుంచి ఛానల్ ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి న్యూస్ లైన్ టీం గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ టీం గురించి నేను మళ్ళీ ప్రస్తావనకు వచ్చినప్పుడు మాట్లాడతా. మా గురించి మేము చెప్పుకుంటే బాగుండదు కాబట్టి నేను చెప్పడానికి కొంత అటు ఇటుగా ఆలోచిస్తూ ఉన్నా. ఇక అలాగే మా టీం మెంబర్స్ ఎవరెవరు ఏంటి అనేది అందరికీ ప్రపంచానికి తెలిసే. ఆల్రెడీ కొంత వాళ్ళు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ పోలీస్ వ్యవస్థ. ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టుడు, ఇందులో శంకర్ లేనప్పుడు ఎవరు నడిపిస్తాడు, వాళ్ళు రావాలి పోవాలి అనేటువంటి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఈ రకంగా చాలా ప్రయత్నాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ అంశాలను కూడా మనం ఒక్కొక్కటిగా మాట్లాడదాం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద ఎక్కువ ప్రస్తావిస్తే బాగుండదు కాబట్టి మనము దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక బక్క జెర్సన్ అన్న నాకు ఎంత ధైర్యాన్ని కల్పించిండు అంటే అంత ధైర్యాన్ని కల్పించిండు. సో బక్క జెర్సన్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్నతో నేను కూర్చొని మాట్లాడతా. సో ఓన్లీ ఇప్పుడు ఏదో థ్యాంక్స్ చెప్పి వదిలేసేది కాదు, అన్నతో ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తా. ఏం జరుగుతూ ఉంది, ఏ రకంగా అది అవుతా ఉంది అనేది మీకు ఒక ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మిత్రులు. వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా మర్చిపోయినా మనం? సో ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే కూడా తర్వాత నేను చేస్తా. మోస్ట్లీ నా నోటీస్కి వచ్చినాయి అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇంకెవరైనా మర్చిపోయినా మెయిన్గా ప్రధానంగా వీళ్ళేమో స్క్రీన్ ముందుకు వచ్చి లేకపోతే వాళ్ళ ప్లాట్ఫామ్లల్లో సపోర్ట్ చేసిర్రు. కానీ తెలంగాణ ప్రజలు నా వెనకాల నిలబడ్డారు. నేను నా బయటకు వచ్చిన తర్వాత పెట్టినటువంటి పోస్టుకు కానీ దీనికి కానీ రియాక్షన్ కానీ నేను ఏదైతే కొంత సహాయం అడిగినో దానికి కానీ నాకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు, సహాయం వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే నాకు ఎంతమంది ఫోన్ చేసి ఎంతమంది మోరల్ సపోర్ట్ చేసిరో, ఎంతోమంది నాకు ఆ రకంగా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానుంచి మొదలు పెడితే చదువుకున్నటువంటి స్టూడెంట్స్ దాకా ఈ పాలిటిక్స్ మీద ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళు, కొంతమంది రిటైర్డ్ టీచర్లు. ఒక అమ్మ ఫోన్ చేసింది, ఆమె చాలా పెద్ద ఆవిడ. ఫోన్ చేసి నా బిడ్డ నేను చూస్తుంటా నీ ఛానల్ని, ఇప్పటి నుంచి కాదు దాదాపు 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా, నువ్వు ఒకటే వాదంలో నడుస్తూ ఉన్నావు, ఒకటే వాయిస్లో వినిపిస్తూ ఉన్నావు, తెలంగాణ అనేటువంటి ఇంట్రెస్ట్ మీద నడిపిస్తూ ఉన్నావు. ఆమె రిటైర్డ్ టీచర్. ఆమె చెప్పినటువంటి మాట నిజంగా నాకు ఒక మనోధైర్యాన్ని కల్పించింది. ఇట్లా చాలామంది ఫోన్లు చేసిర్రు, చాలామంది నాకు ధైర్యాన్ని కల్పించిర్రు. నన్ను ఒక అడుగు వెనక్కి వేయకొద్దు, నువ్వు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలి. న్యూస్ లైన్ తెలంగాణ గొంతుకగా నిలిచింది. మొదటిసారి తెలంగాణ వాయిస్ వినిపించినటువంటి సంస్థ అది. ఆ సంస్థను మూతపడనియొద్దు, మా వంతు మేము సాయం చేస్తాం, మీరు నిలబడండి, కలబడండి, రేపు మళ్ళా భవిష్యత్తు మీదే, రేపు అదవుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా నాకు ధైర్యాన్ని కల్పించారు. మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మిత్రులారా. అలాగే ఈ ఫోన్పే నెంబర్ పెట్టేస్తే ఈ 2 రోజులకెళ్ళి ఆ ఫోన్పేని కూడా బ్లాక్ చేసేసారు. మరి ఫోన్పేనే బ్లాక్ చేసిందా లేకపోతే వీళ్ళు ఏమన్నా అది చేసినా తెలియదు. అవి వచ్చే సాయం కూడా రాకుండా ఆపేసారు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి బతకడానికి మనకు బిర్యానీలు కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి గంజి నీళ్ళు మంచినీళ్ళతో బతుకుతూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ముందుకు పోతాం. ఎక్కడైతే మన సంస్థని నిర్వీర్యం చేయాలని కుట్ర చేసారో అక్కడి నుంచే న్యూస్ లైను ఊహించనంత స్పీడ్ తోటి ముందుకు వస్తుంది, ఊహించినంత రెట్టింపు ఉత్సాహంతో వస్తుంది. ఎవరేవైతే యూట్యూబ్ ఛానల్ని మూసేస్తే అయిపోతుంది, దీంతో పెద్ద పనేముంటుంది అని అనుకున్నారో ఆ రకంగా ఇప్పుడు చూసినాం కదా. 4 రోజుల పాటు ఛానల్లో ఏం లేకపోతే ట్రాక్షన్ కూడా లేదు. బేసిక్గా ఈ లైవ్ ఒక 1000 మంది చూస్తారు, కానీ అలా 200 మంది 300 మంది దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఛానల్లో ఏమీ లేవు కాబట్టి, మనం కనపడతలేం కాబట్టి, ఏ కంటెంట్ కూడా వస్తలేదు కాబట్టి, దాదాపు 20 రోజుల నుంచి ఎలాంటి వీడియోస్ పెద్దగా అప్లోడ్ అయితే లేవు కాబట్టి. సో కాబట్టి ఇంకా మనకు తప్పడం లేదనమాట. అంటే ఆ రకంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కానీ నిలబడతాం, కలబడతాం. ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టుకున్నా కానీ భయపడేటువంటి ప్రసక్తే లేదు. ఇది ధన్యవాదాలు చెప్పినటువంటి మిత్రులకు చెప్పినటువంటి మాట.